నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లియో ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే జగన్, మన వీక్షకులకు. సార్ ఒకసారి డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒక వీడియో అయితే నేను ఒకసారి చూపిస్తాను, మీకు వినిపిస్తాను, ప్లస్ అక్కడ వీడియో మీకు కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి సార్. ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది, ఒక ఆవిడ రైల్లో. ఆవిడెవరో బీజేపీ ఆవిడయ్యా, ఎవరో పేరు తెలియదులే. హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు అని వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష చేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఒళ్ళంతా చీరేసేసి వంకాయ చీరినట్టు, మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు? వీళ్ళకి ఇంత దుర్మార్గమా, వీళ్ళు ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు పైగా సంప్రోక్షణ చేస్తారు అని చెప్పి. సో వీడియో చూసారు కదా సార్. సో దుర్గా కుమార్ గారు, వాస్తవానికి 2019 నుంచి 24 దాకా నెయ్యి మార్చిందెవరు, కల్తీ జరిగింది ఏంటి అనే దాని మీద సుప్రీంకోర్టు ఒక సిట్ వేసి, ఇక్కడ ఏపీ పోలీసులు కావచ్చు, ఎఫ్ఎస్ఎస్ఐ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, అదేవిధంగా చూసాము ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి సిట్ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏంటంటే కనీసం చెంచా నెయ్యి లేదని చెప్పేసి అయితే ఇచ్చారు. పాపం చేసింది వాళ్ళు, చేసిన తర్వాత సంప్రోక్షణ చేయకూడదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలానే తెలంగాణ నుంచి బీజేపీ మహిళా లీడర్ అయినటువంటి ఒక మాధవలత గారు దీని గురించి మాట్లాడితే కోసి కారం పెట్టాలని చెప్పి అంటున్నటువంటి పేర్ని నాని గారి వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? దానికి మాటలు లేవు జగన్ గారు. ఎందుకంటే ఆయన అటువంటి మాటలు మాట్లాడాడు కదా, కోసి కారం పెట్టాలి, అది దేవుడు అంటే ఉంటాయని. కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మికతని, పవిత్రతని దెబ్బకొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించడమే కాకుండా ఆ నిందను మళ్ళీ ఇవాళ ఈవోగా ఉన్న వ్యక్తుల మీద శ్యామలరావు, వెంకయ్య చౌదరి వీళ్ళని ఏం చేయాలి అంటాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు విషప్రచారం చేశారని. అసలు ఆ మాటకు వస్తే ఫస్ట్ దీన్ని పట్టుకున్న వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ ఆయన ప్రస్తావించినప్పుడు కేవలం దుర్మార్గమైన ఆలోచనతో చేశాడు, కుట్రపూరితంగా చేశాడు, దేవుడికి అపరాధం చేశాడు, ఆ మాట మాట్లాడాడు అన్నాడు. అపరాధం ఆయన చేయాలి, అపరాధాన్ని కొనసాగించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన దృష్టికి వచ్చిన క్షణంలోనే ఆయన దాన్ని బయట పెట్టాడు. వెంటనే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. త్వరగా దాన్ని రెక్టిఫై కూడా చేశారు, దాన్ని సవరించారు. ఏదైతే 1 గ్రాము కూడా నెయ్యి లేకుండా కేవలం కృత్రిమమైన పదార్థాలతోనూ నిషేధితమైనటువంటి పదార్థాలతోనూ తయారు చేసినటువంటి నెయ్యి అని చెప్పే పదార్థాన్ని శ్రీ వెంకటేశ్వర బాలాజీ సమర్పించడానికి కానీ, లడ్డూ తయారీలో కానీ, ఇతర సేవల్లో కూడా వినియోగించకూడదు, జరగరాని అపరాధం జరిగింది అని కోట్లాది మంది భక్తులు, హిందూ మత విశ్వాసకులు బాధపడ్డారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అపచారం జరిగిన తర్వాత ఇంకెవరు కూడా ఏం చేయలేరు. ఇంకోటి ఏంటంటే, కొన్ని శతాబ్దాలుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో మొఘల్ చక్రవర్తులు వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. కొన్ని వందల సంవత్సరాల పరిపాలన జరిగినప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనలో కానీ, నిర్వహణలో కానీ ఏ విధమైనటువంటి జోక్యం చేసుకోకపోగా ఇంకా వాళ్ళు ఆ భక్తి ప్రపత్తుల్ని, అక్కడున్న సాంప్రదాయాల్ని వాళ్ళు గౌరవించారు. వాళ్ళు కానుకలు సమర్పించారు. ఆ దేవుడి విశిష్టతను గుర్తిస్తూ కూడా బ్రిటిష్కి సంబంధించిన ఉన్నతాధికారులు ఆయా రోజుల్లో 17, 18 శతాబ్దాల్లో గజెట్ ప్రచురణలో కూడా వీటిని ఉటంకించారు. అంటే తిరుపతి దేవస్థాన దానికి కొన్ని మహత్యాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వరుడికి చాలా శక్తులు ఉన్నాయి, చాలా పవిత్రత గల ప్రదేశం. అందువల్లే ఇంతమంది ఆ రోజుల్లో కూడా వస్తున్నారు, కానుకలు సమర్పిస్తున్నారు. మేము గుర్తించాము ఈ స్థల పవిత్రతని అని కూడా వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలను, స్వీయ అనుభవాలను రాశారు. అందువల్ల ఎప్పుడు కూడా వాళ్ళు
ఇక్కడ కించపరిచే మాటలు మాట్లాడు. ఇవాళ పేరు నాని గారు ఎంత కించపరిచే మాటలు మాట్లాడుతున్నాడంటే, ఆయన ఒక మాజీ మంత్రి, తర్వాత ఒక మాజీ మంత్రి కుమారుడు అని కూడా చూసుకోకుండా, మాధవీలత గారు ఇప్పుడు ఆమె కల్తీ జరగబట్టే కదా ఆమె అపచారం జరిగిందని దానికి నివారణగా ఆమె ప్రయత్నం ఆమె చేసింది. అది దాంతో అపచారం తొలగిపోద్దని కాదు. ఇప్పుడు ఎవరికి కోశకారం పెట్టాలి, ఎవరు చేశారు, ఎవరి పరిపాలనా సమయంలో జరిగింది, ఎవరికి ముట్టిని కిక్ బ్యాక్స్, అసలు చేసిందే నీచమైన పని అనుకుంటే అందులో కిక్ బ్యాక్ కూడా తీసుకున్నారు. ఎంత బాధాకరమైన అంశం. ఇప్పుడు దానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఆ రోజున ఉన్న టీటీడీ చైర్మన్ ఎవరు, ఆ రోజున్న ఈవో ఎవరు, ఆ రోజున్న అసిస్టెంట్ డిప్యూటీ ఈవో ఎవరు, వీళ్ళందరికీ కోశకారాలు పెట్టాలి కదండి. అటువంటి మాటలు మాట్లాడటం చేసిందే తప్పు అనుకుంటే ఇటువంటి మాటలు మాట్లాడటం ద్వారా కూడా వాళ్ళు ప్రజల మనోభావాలని దెబ్బతీయటమే కాకుండా అసలు అపచారం గురించి ఎవరన్నా నోరెత్తితే మీకు ఇదే ట్రీట్మెంట్ ఉంటుందని కూడా ఆయన ఒక రకంగా బెదిరింపు ధోరణికి దిగాడు. అంటే జరిగిన అపచారాన్ని కూడా చెప్పుకునే హక్కు హిందువులకు లేదా? సంప్రోక్షణ కూడా చేయకూడదు అంట. అదే చెప్పుకునే అసలు సంప్రోక్షణ చేస్తే మాత్రం తొలగిపోయే పాపం ఇది. అందులో కలిపిన కొవ్వులేంటి, ఏమేమి ఆయిల్స్ వాడారు, ఆడిష్టం. ఇప్పుడు వాడు మీతో కాంట్రాక్ట్ ఒప్పుకున్న తర్వాత మీరు డబ్బులు తీసుకోవటానికి కిక్ బ్యాక్స్ ఒప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ట్యాంకర్లు వస్తే ప్రతి కంపార్ట్మెంట్లో కూడా మేము శాంపుల్స్ తీసుకుంటారు, ల్యాబ్లో పరీక్షిస్తారు, ల్యాబ్ నివేదిక స్వచ్ఛత చూసిన తర్వాత మాత్రమే ట్యాంకర్ని లోపలికి పంపిస్తారని చెప్పాడు. ప్రతి ట్యాంకర్లో మినిమం 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. జగన్ గారు ఎనీ ఆయిల్ ట్యాంకర్, ఎనీ లిక్విడ్స్ తీసుకెళ్లేటప్పుడు ఒకటే ట్యాంకర్గా ఉంటుంది సేఫ్టీ పర్పస్ కోసం. ఎందుకంటే బ్యాలెన్సింగ్ కోసం అట్లా పెట్టేస్తారు ఎక్కడికక్కడ వాటర్ టైప్ కంపార్ట్మెంట్స్. అది ఇప్పుడు మనం ఇండియన్ ఆయిల్ బంకుల్లో కూడా ప్రతి కంపార్ట్మెంట్ నుంచి కూడా ఆయిల్ శాంపుల్ తీసుకుంటారు, ఇది అన్లోడ్ చేసుకునే ముందు ఏదైనా కల్తీ జరిగి వచ్చిందని. అట్లాంటిది తిరుపతి దేవస్థానంలో వచ్చే నేతిని ఎంత జాగ్రత్తగా వాడాలండి. ఆఫ్టర్ ఆల్ మనం పెట్రోల్ వాడుకుంటాం బళ్ళల్లో, ఇంతో కల్తీ జరిగిన పవిత్రతకి ఇక్కడ దెబ్బలేదు. అయినా కూడా దాన్ని అంత జాగ్రత్తగా చూస్తారు కంపెనీలు కానీ తీసుకునే పెట్రోల్ పంపు ఓనర్లు కూడా. ఎందుకు బళ్ళు కార్లు ఓనర్లు కానీ స్కూటర్లు ఓనర్లు కానీ ఇంజిన్లు దెబ్బతింటాయని. మరి అక్కడ ప్రజల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో, నేతి అంశంలో ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మేము 3 ట్యాంకర్లు తిప్పి పంపాము, మళ్ళీ అది రెక్టిఫై అయిన తర్వాత తీసుకున్నామని కూడా జగన్మోహన్ గారు చెప్పాడు. కానీ ఈ మొత్తం ఈ 5 సంవత్సరాల కాంట్రాక్ట్లో 60 లక్షల లీటర్ల నెయ్యిలో 1 గ్రామ్ కూడా లేదు అనేది మీరు ఒక స్పూన్ అన్నారు. 1 స్పూన్ కాదు, 1 గ్రామ్ కూడా లేదు, 1 మిల్లీగ్రామ్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు మిల్క్కి సంబంధించిన బిజినెస్ ఆయిల్ చేయట్లా, వాళ్ళు చేస్తుంది పామ్ ఆయిల్, దానికి సంబంధించిన రిలేటెడ్ ఆయిల్స్. అవి కాకపోతే ఇంకా అది కూడా గిట్టుబాటు కాకపోతే జంతు ఇవి కూడా కొవ్వులు కూడా కలుపుతారు. వాడికి ఏంటి, వాళ్ళు ఇచ్చిన కొటేషన్ లోపల తయారవ్వాలి ఆ మెటీరియల్ను తీసుకొచ్చి కలిపినందుకు ఎన్డీడీబీ గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాబొరేటరీలో స్పష్టంగా చెప్పారు. తర్వాత మైసూర్ ల్యాబొరేటరీలో వచ్చింది రిపోర్టు. తర్వాత వీళ్ళ ల్యాబొరేటరీలో మాత్రం ఒక్కరోజు కూడా కల్తీ జరగలేదని వచ్చిందంటే అది ఎంత బందోబస్తుగా మేనేజ్ చేశారండి. ఇక్కడ ఉన్నతాధికారులు, ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళకు ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు కదా, మీరేమి శాంపుల్ తీయక్కర్లేదు, తీసినట్టు నటించండి, తీసుకొచ్చిన తర్వాత మీరు ప్యూర్ అని రాసి ఇవ్వటమే ఎప్పటికప్పుడు. అదొకటే వాళ్ళ దగ్గర ఉంది, 100% ప్యూర్. వెళ్ళిపోయినాయి. ఇవాళ వచ్చి పూర్తిగా కల్తీ అన్న తర్వాత పేరు నాని మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం ఉందండి? అదే ఇతర మతాల్లో జరుగుంటే ఎవరన్నా సహిస్తారా? అత్యధిక మెజారిటీ కలిగిన మతంలో సంబంధించిన వ్యవస్థలో జరిగితేనే మీరు నోరెత్తడానికి వీల్లేదంటున్నారు. అదే ఒక చిన్న మైనార్టీకి సంబంధించినటువంటి మతాల్లో కూడా ఇటువంటి లోపం కనుక జరుగుంటే ఎంత యాజిటేషన్ వచ్చేదండి, ఆందోళన వచ్చేది. దానికి వీళ్ళైనా ఇతరులు, ఈవెన్ హిందువులు కూడా సమైక్యం చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఎవరి మతమైనా మతమే. ఎందుకంటే వీళ్ళకి ఆ విశాల దృక్పథం ఉంది. ఎవరి మతంలో ఇట్లాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినా తప్పేనంటారు కదా. ఎందుకంటే ఇది విశాల దృక్పథంతో ఉండబట్టే ఈ మతం ఇంతకాలం మనగలిగింది. తర్వాత ఇతరులు కూడా గత శతాబ్దాల్లో ఎవరు కూడా ఈ తిరుపతి దేవస్థాన పరిపాలనలో జోక్యం చేసుకుంటే మనకు కీడు జరుగుతుంది, మనం వెళ్ళకూడదు, ఆ పవిత్రతను కాపాడాలని ఈస్ట్ ఇండియా కంపెనీ దేశవ్యాప్తంగా వ్యాపార దృక్పథంతో వ్యవహరించినా కూడా టీటీడీ విషయంలోకి వెళ్ళలేదు. ఇంకా పైగా వాళ్ళు కొన్ని బహుమానాలు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరము దేవుడికి.
అట్లాంటి వ్యవస్థని వీళ్ళు కేవలం ఫస్ట్ టైము 2019 నుంచి 24 మధ్యలో వచ్చిన టైంలోనే అన్యమతస్తుల్ని చైర్మన్లుగా పెట్టడం, తర్వాత ఇలాంటి అపచారాలు జరిగినాయి. ఇప్పుడు రాక మాబోటాళ్ళు అంటే కొంచెం విశాలంగా ఆలోచించి ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకున్నాం, కానీ యాదృచ్ఛికంగా జరగలేదు. ఇది ఒక వ్యూహాత్మకంగాను ఒక పథకం ప్రకారం ఒక కుట్రతోనే జరిగింది అనేది ఇవాళ చెప్పక తప్పట్లా. ఎందుకంటే ఏదైనా ఒక రోజు జరగవచ్చు, 2 రోజులు జరగవచ్చు పొరపాటు. మొదటి నుంచి చివరి వరకు ఇదే జరిగింది అంటే తర్వాత కిక్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు రాక వాదిస్తూ వస్తున్నారు అంటే కనీసం జరిగిందేమో మేము విచారిస్తూ ఉంటారు. ఎవరైనా ఒక తప్పు జరిగితే జరగలేదు, ఎవడు మాట్లాడటానికి వీల్లేదు. మాధవీలత లాంటి ఆమెని కూడా వాళ్ళకి ఎందుకంటే మాధవీలత ఆమె నమ్మిన సిద్ధాంతాన్ని ఆమె పాటించుతుంది. ఆమె నమ్మింది ఏది కల్తీ జరిగింది అని, దాని అపచార దాన్ని అంటారు కదా, దాని నివారణ కోసం ఆమె వెళ్ళింది. అట్లాంటి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా కొన్ని సార్లు జరిగిన అపచారాలకి ప్రతి మెట్టుకి పూజ చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయనకి ఆ మతం మీద విశ్వాసం ఉంది. జరిగిన తప్పుకి సంప్రోక్షణ అంటారు కదా, అలా సంప్రోక్షణ తన స్థాయిలో తను చేశాడు. అలాగే పూజారులు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు. అనేక మంది భక్తులు కూడా చేశారు, చాలామంది చేశారు, తప్పే ఉంది. కాబట్టి ఇవాళ ఇటువంటి కుట్రకి బాధ్యులైనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ జీవితకాలంలో కూడా హిందూ మత విశ్వాసాలని నమ్మేవాళ్ళు ఆ పార్టీని విశ్వసించరు, ఆ పార్టీని ఆదరించరు, ప్రోత్సహించరు, ఆ పార్టీ దరిదాపులకు కూడా వెళ్ళరండి. ఎందుకంటే ఇది పథకం ప్రకారం చేశారు. యాదృచ్ఛికంగా జరిగితే మనం అంత తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు, కానీ వీళ్ళు ఒక కుట్రతో చేశారు కాబట్టి దానికి వాళ్ళు మూల్యం చెల్లించాలి. వాళ్ళ శరీరాలను కూడా అలాగే కోసి పేరు నాని ఏదైతే పరిష్కారం చెప్పాడో ఆయనే చేయాలి, ఆయన వాళ్ళ పార్టీ పెద్దలకి. అదే సత్యమూర్తి గారు చేసిందే అపచారం. ఇది ఎవరు మీరు లేదంటే దుర్గా కుమార్ గారు లేదంటే నేను చెప్పింది కాదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ పూర్తిగా నివేదిక అర్పించినటువంటి ఒక సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ దుర్గా కుమార్ గారు అన్నట్టు ఎవరన్నా దీని నుంచి మాట్లాడితే కోసి కారం పెడతా అన్నట్టు ఇలాంటి డైలాగులు కావచ్చు, ఎలా చూడాలంటారు? అతను ఎవరు? ప్రస్తుతానికి ఎటువంటి పదవి లేదు. అతనికి ఏమైనా ఉందా? అసలు ఏమైనా బాధ్యత ఉందా అతనికి? ఏమైనా అంటే ఏ విధమైన అంటే పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ నీకు ఏదైనా బాధ్యత ఏదైనా ఉందా? అర్హత కూడా ఎక్కడ లేదు. ఏమి బాధ్యత లేని వ్యక్తి, అర్హత లేని వ్యక్తి వచ్చి విచ్చలవిడిగా ఆడపిల్లల్ని పట్టుకొని ఆ విధంగా నీచంగా మాట్లాడుతూ ఉంటే ముందర ఇమ్మీడియట్గా అతని మీద కేసు పెట్టాలి. మీకు ఎక్కడ ఏమీ లేదు, కల్తీ జరగలేదని ఇచ్చింది ఆ సిట్ రిపోర్టు. 300 పేజీల రిపోర్ట్ ఉంది సిట్టు, సుప్రీంకోర్టు వేసిన సిట్టు. చదివావా పేరుని? కానీ ఏముంది అందులో? నీకు ఇంతమంది 37 మంది 40 మంది నిందితులను A1 నుంచి A37 వరకు ఉన్నారు. ఎట్లా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ ఎవరు? ఎందుకు పెట్టారు వాళ్ళని? నీ టైంలో నువ్వును నీ బాసు అధికారంలో ఉన్న టైంలో అక్కడ టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు. ఆ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న A1. ఇంకోటి గోశాల నిర్వహణ చేసే అతను ఉన్నాడు, అతను హరినాథ్ రెడ్డి, డాక్టర్ హరినాథ్ రెడ్డి. అతను ఎవడు మనిషి? బొమ్మన కరుణాకర్ రెడ్డి మనిషి. అతను ఎవరు? A31. ఎందుకున్నాడు? వీళ్ళందరూ ఎందుకున్నారు? A1, A2, A3, A4 మొత్తం వీళ్ళందరూ ఎందుకున్నారు? ఎట్లా ఉన్నారు? అంటే సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళందరూ దోషులు అని, కల్తీ జరిగింది అని నిర్ధారించిన తర్వాత ఇతనెవరు అట్ట మాట్లాడటానికి? అసలు ఇతనికి ఏం సంబంధం? ఇతనికి ఏం అర్హత ఉన్నది? ఇతనికి ఏం అర్హత ఉన్నది? అక్కడ కంప్లీట్గా 300 పేజీల రిపోర్ట్ ఇచ్చింది సిట్. ఛార్జ్ షీట్, రిపోర్ట్ కాదు, ఇట్ ఈస్ అ ఛార్జ్ షీట్. అందులో A1 నుంచి A37, A38 వరకు ఉన్నారు. మొత్తం ఎవరు ఉన్నారు? వాళ్ళందరూ టెండర్ నిబంధనలు మార్చింది ఎవరో తెలుసా? పేరుని నాని నీకు? వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా టెండర్ నిబంధనలు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ టెండర్ నిబంధనలు మార్చారా లేదా తెలుసా? పేరుని నాని నీకు? బోర్డు అప్రూవల్ లేకుండా, అంటే చైర్మన్ సంతకం లేకుండా టెండర్ నిబంధనలు మారుస్తాడు ఎవడన్నా? మార్చగలుగుతారా? అడుగుపో, సుబ్బారెడ్డిని అడుగుపో, చైర్మన్గా పనిచేశాడు కదా.
టెండర్ నిబంధనలు మార్చి నీకు అసలు ఆవులు లేకపోయినా పాలు ప్రొక్యూర్మెంట్ చెయ్యకపోయినా పర్వాలేదు కంపెనీ టెండర్ వేసుకోవచ్చు అని నిబంధన మార్చింది ఎవడు? నేను కొంచెం జర్నలిస్ట్ని కాబట్టి కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నా. మామూలుగా అయితే ఎవడా గాడిదా అని అడగాలి. నేను అడగట్లా, ఆ పదాన్ని నేను వాడట్లా. మామూలు భాషలో అట్లా అడగాలి. నేను బాధ్యత గల వ్యక్తిని కాబట్టి ఎవరు టెండరు ఆ నిబంధన మార్చింది ఎవరు? నీకు 800 కిలోమీటర్ల పరిధిలో నుంచి రావచ్చు అని ఉండే టెండర్ నిబంధనని తెచ్చుకోవచ్చు. ఆ కంపెనీ లోపల ఆ పరిధిలో ఉన్న కంపెనీల నుంచి నెయ్యి తెచ్చుకోవచ్చు అన్నదాన్ని 3000 కిలోమీటర్లు చేసింది ఎవడు? ఎట్టొస్తుంది నీకు? అసలు అంత దూరం నుంచి నెయ్యి ట్రాన్స్పోర్ట్ అయితే నీకు నెయ్యి వాసన వచ్చేస్తుంది కదా ఇంత దూరం రావడానికి. అందుకు కదా ఆ నిబంధన పెట్టింది. మరి ఆ నిబంధన ఎవడు మార్చాడు? పేరుని నాని మార్చాడా? ఎవరు మార్చాడు? నీకు అసలు నెయ్యి లేకుండా పాలు ప్రొక్యూర్ చేయకుండా, ఆవు పాలు ప్రొక్యూర్ చేయకుండా నీకు నెయ్యి ఎట్లా వచ్చింది? అది కదా ఇప్పుడు సిట్ 300 పేజీల రిపోర్ట్లో చెప్పింది. సిట్ ఈరోజు చెప్పింది కాదు, సుప్రీంకోర్టు సిట్ ఈరోజు ఛార్జ్ షీట్లో చెప్పటమే కాదు. నీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో నువ్వు ఒక రిపోర్ట్ తెప్పించావా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఒక రిపోర్ట్ తెప్పించావు కదా. ఆ రిపోర్ట్లో ఏముంది? ఆ రిపోర్టులోనే కల్తీ జరిగినట్టు ఉంటే ఆ రిపోర్టును తొక్కిపట్టింది సుబ్బారెడ్డి కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది చీల్చి కారం పెట్టడం ఏదో చెత్తవాగుడు వాగావు కదా, అది ఎవరికి చేయాలి? ఇప్పుడు ఎవరికి చేయాలి? ఏంటి మాటలు, మతిలేని మాటలు. వెంకటేశ్వర స్వామికి అపకారం చేసి మొత్తం హిందూ భక్తులకి మొత్తం మత విశ్వాసాలని మంటగలిపి నీ డబ్బుల కోసం 251 కోట్ల రూపాయలు, అందులో ఎంత కొట్టేసి ఉంటారు? కనీసం 100 కోట్లన్నా కొట్టి ఉంటారా? నెయ్యి కాదు కదా అది, ఉత్త కెమికల్స్. ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు. కెమికల్స్ దేంతో తయారు చేస్తారు? కెమికల్స్ నీకు ఎట్లా వస్తాయి? అందులో వనస్పతి డాల్డా దేంతో తయారు చేస్తారు? నెయ్యి వాసన రావడానికి ఏం కలిపావు? ఏం కెమికల్ కలిపావు? నువ్వు కలిపిన కెమికల్ని దేని నుంచి తయారు చేస్తారు? నీకు ఇక్కడ మొత్తం టెక్నికల్గా దాన్ని మొత్తం అనలైజ్ చెయ్యాలి అంటే కొంత దాకా వెళ్ళి శాస్త్రం ఆగిపోతుంది. వాళ్ళు ఆ తర్వాత చేయలేరు, డెరివేటివ్ చేయలేరు. ఆ అడ్వాంటేజ్ని తీసుకొని 251 కోట్లు కుమ్మేశారే. ఎవరిది? వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నవాడు ఎవడన్నా ఉంటాడా? బాగుపడతాడా? కలియుగ ప్రత్యక్ష దైవం సొమ్ము అంతకుముందు తిన్నవాళ్ళు ఏమయ్యారో మనకు తెలీదా? ఇట్ట సపోర్ట్ చేస్తున్నాడు ఈ పేరుని నాని వచ్చి అడ్డంగా పచ్చిగా సపోర్ట్ చేయటం. స్క్రిప్ట్ వస్తే చదివేయటమేనా? నీ ఎదురుగా కొంతమంది తాగుబోతులు ఎవడో కూర్చొని చప్పట్లు కొడితే నువ్వు దానికి సంతోషపడిపోతావా? నువ్వు అదే సంతోషాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అంటే ఏంటి? పాపం చేసిన వాడిది ఎంత పాపమో ఆ పాపాన్ని సపోర్ట్ చేసిన వాడిది కూడా అంతే పాపం. వాళ్ళందరూ అంటే ఏదో అన్య మతస్థులు ఏదో చేశారని, నువ్వు హిందువే కదా. హిందూ అని నేను అనుకుంటున్నా. పేరుని నాని హిందూ అయినా మారాడు, కన్వర్షన్ ఏమైనా జరిగిందా? అంత స్పష్టంగా మనకి తెలియదు. 19లో మారుండొచ్చు, చెప్పలేము. మరి ఒక హిందూ అయి ఉండి నువ్వు అట్లా మాట్లాడతావా పేరుని నాని? ఇంత దారుణంగా అడ్డంగా అబద్ధాలు చెప్పుకుంటూ ఆడెవడో ఒకడు, ఆ వైసీపీ వాడెవడో ఒకడు ఉంటాడు, వాడు యూట్యూబర్. వాడు యూట్యూబ్లో వాడికి ఏదో చాలా పెద్ద పేరు ఉందిట. ఏం పేరు? ఏదో పేరు. దేవుడు ఉన్నాడు అంటాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి దొంగలు పట్టుబడ్డాడు రా. దేవుడు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని చూశాడు. ఏంది నిన్ను చూసింది? ఎంతమంది పట్టుబడ్డారు? మొత్తం వైవి సుబ్బారెడ్డి పిఏ A1, నీ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి హర్నాథ్ రెడ్డి. తెలుసు కదా హర్నాథ్ రెడ్డి అంటే అక్కడ స్టాంపేడ్కి కారణమైన వ్యక్తి. స్టాంపేడ్ చేస్తే సస్పెండ్ చేసి అవతల పడేసింది గవర్నమెంట్. వాళ్ళిద్దరూ ఉన్నారు ఇందులో ప్రధాన పాత్ర. దేవుడు ఉన్నాడు, మమ్మల్ని కల్తీ లేదని చెప్పాడు. దేవుడు కల్తీ ఉందని చెప్పాడు. 300 పేజీల ఛార్జ్ షీట్లో
కల్తీ జరిగిందిరా, అది వీళ్ళందరూ నిందితులు అని చెప్పి చేతులు ముడుపులు మారినాయి, చేతులు మారినాయి అని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే వాడెవడో వచ్చి దేవుడు ఉన్నాడు, మా జగన్ నన్ను కాపాడాడు అంటాడేంటి? బుర్రుందా అసలు వాడికి? అంటే ఇటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి 300 పేజీల రిపోర్ట్ వచ్చినా అందరూ ఇప్పుడు ఉత్తర కేసు ఎదుర్కోవాలి. అంటే నీకు ఇప్పుడు తిరుమల లడ్డూకి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి సుబ్బారెడ్డి దొరకలేదు, బొమ్మన కరుణాకరెడ్డి దొరకలేదు, ధర్మారెడ్డి దొరకలేదు. ఓకే, దొరకలేదు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో వాళ్ళు దొరికారా? దొరకలేదుగా. పరిటాల రవి మర్డర్ కేసులో వాళ్ళు దొరికారా? దొరకలేదుగా. ఏదో ఇంకొకటి ఒక కేసు ఉంది, పెద్ద కేసు, అక్రమాస్తుల కేసు, అందులో దొరికారా? దొరకలేదుగా. అంటే దీని అర్థం ఏంటి అంటే మీరు నేరాలని పకడబందీగా చేస్తారు, మీరు దొరకకుండా చేస్తారు అనేది అర్థం తప్ప మీరు నేరాలు చెయ్యలేదు అని కాదు. అందుకని ఖచ్చితంగా దొరికారు. మీకు ఇప్పుడు ఈ 300 పేజీల ఛార్జ్షీట్లో సుప్రీంకోర్టు నియమించిన సిట్ మొత్తం నిగ్గు తేల్చింది, కల్తీ జరిగింది. అసలు అందులో నెయ్యి ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పారు 1 మిల్లీగ్రామ్ కూడా లేదని. లేదు, అసలు మిల్లీగ్రామ్ నెయ్యి కూడా లేదు. మొత్తం అంత కెమికల్స్ తోటి అది తీసేట అసలు నెయ్యి వాసన వచ్చేలాగా తయారు చేశారట. వాళ్ళ అమ్మగడుపు గాల అంత టెక్నాలజీ వాడి ఇంత వెంకటేశ్వర స్వామికి తెలీదా నువ్వు నెయ్యి ఇచ్చావా లేకపోతే నువ్వు యానిమల్ ఫ్యాట్ తోటి ఇచ్చావా అని? ఆయనకు జరిగే కైంకర్యాలు కూడా దాని వస్తే కదా నెయ్యి. ఇప్పుడు ఏంటి అంటే చాలా వరకు ఏంటి అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంచిపెట్టారంటే అవి తిన్న వాళ్ళందరూ అయోధ్య కూడా ఎంత బాధగా ఉంటుంది. అందుకని కొన్ని విషయాలు అవన్నీ మాట్లాడింది చేసింది కాక ఒక మహిళను కూడా చూడకుండా ఇప్పుడు చేసిన తప్పు కన్నా ఇది అతని గురించి ఆ సంస్కారం లేని వ్యక్తి గురించి మనం మాట్లాడటం కూడా అనవసరం. జనరల్గా ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదని కొంత ఏంటి అంటే కొంత రిస్ట్రిక్షన్స్ పాటిస్తారు. విచ్చలవిడిగా వీళ్ళు దుర్మార్గంగా జంతువుల కొవ్వు కలిపి లడ్డు తయారు చేసినంత దుర్మార్గంగా వీళ్ళు కూడా చెయ్యరు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటే తిరుగుబాటు వస్తుంది కదా. అందుకని ఆ వెసులుబాటును ఉపయోగించుకొని శాంతి భద్రతలు విఘాతం కాకుండా కొంత ఉంటుంది. అవన్నీ మనం పబ్లిక్లో కూడా చెప్పేవి కాదు. అది పట్టుకొని వాడేమో దేవుడు ఉన్నాడంటాడు, ఈడేమో కోసి కారం పెట్టాలంటాడు. ముందర ఆ పని వీళ్ళకి చేయాలి. అయితే దుర్గా కుమార్ గారు, వాస్తవానికి వైసీపీ నేతలు అందరి నుంచి కూడా ఇలాంటి రకమైనటువంటి మాటలు వస్తున్నాయి. ఇది తీసి పక్కన పెడితే ఇందాక మీరు అన్నట్టు ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, గతంలో ఇంకా మిగతా చాలామంది కావచ్చు, ఎవరు కూడా తిరుమల పైన అలాంటి ఎక్కడ కూడా ఆలోచన కూడా లేదని చెప్పి, కానీ ఆలోచన వచ్చిన మొదటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అంటుంటారు. అక్కడ ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. తండ్రిని చూసైనా సరే ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు వాళ్ళ పార్టీల నేతలు కావచ్చు, వాళ్ళకి అర్థం కాలేదా? ఇప్పుడు నిజంగా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు దేవుడు ఉన్నాడా లేదంటే ప్రత్యక్షంగా 151 నుంచి 11కు పడిపోయినప్పుడే కనిపించింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఉంది, ఇంకా ముందరుంది. అప్పుడే దేవుడు ఇప్పుడు ఊరికే చూశాడు అంతే, ఇంకా యాక్షన్ తీసుకుంటాడు దేవుడు. ఆయన కళ్ళు మూసుకున్నాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నా సరే, ఆయన ముందే జరిగినటువంటి పరకమణి కేసు కావచ్చు, శాల్వల కేసు కావచ్చు, లేదా కింద గోవిందరాల సంబంధించినటువంటి బంగారు తాపడం కేసు కావచ్చు, అన్నీ ఒక్కొక్కటి ఎవరు చెప్పలా. ఎందుకంటే వైసీపీ నేతలు వాళ్ళైతే బయటకు వచ్చి చెప్పరు కదా. కానీ స్వామి ఉన్నారు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటికీ కూడా అటు రాజశేఖర రెడ్డి గారు జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ వైసీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఆయన క్యాబినెట్ సహచరులకు కానీ, లేకపోతే ఆ పార్టీలో ఉన్న ఎవరికన్నా కొంచెం సెన్సిటివిటీ అంటే ప్రజల నాడి, ప్రజల భావాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునేటంత జ్ఞానమే ఉంటే 5 సంవత్సరాల పాటు అలాంటి దుర్మార్గమైనటువంటి పాలన
చేస్తారండి. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. మనం ఒక నిర్ణయం తీసుకోగానే ఇది ప్రజలకు అపకారం జరిగింది, ప్రజలు మనసు బాధపడుతున్నారు, లేకపోతే ఆర్థికంగా నష్టపడ్డారు అనేది తెలుస్తుంది కదా. 5 సంవత్సరాల పరిపాలన సాగించిన తర్వాత కూడా ఆయన నాకు 175కి 175 గెలుస్తున్నాను, కుప్పంలో కూడా గెలుస్తున్నాననే భ్రమంలో ఉన్నాడంటే ఆయన యొక్క మనస్తత్వం కానీ మూర్ఖత్వం కానీ ఎంత స్ట్రాంగ్గా ఉంది. దాన్ని ఎవరు డైల్యూట్ చేయలేకపోయారు. అంటే మూర్ఖుడిని జేరి రంజింపజేయలేమంటారు చూసారా, ఆ విధంగా ఆ మనిషికి ఏ విధమైనటువంటి స్పందన మనుషులు ప్రజల నుంచి అందకపోయేటప్పటికి అదే భావంలో కొట్టుకుపోయాడు. మీరు అడిగారు తండ్రి చేసిన తప్పు అయినా కొడుకు తెలుసుకోవాలి కదా అని. అంత తెలుసుకునే పరిస్థితి ఉంటే ఆయన తప్పే చేయడం ఒకటి, రెండోది 151 స్థానాలు ఇచ్చిన వ్యక్తులు కూస్తి మంచి చేస్తే కూడా మిగిలిన 11 స్థానాలు కూడా ఇచ్చేసేవాళ్ళు కదా, ఇవ్వలేదు కదా. అంటే ఆయనకి అట్లాంటి సెన్సిటివిటీ లేదండి. కాబట్టి మనం రాతిని ఇసుక నుంచి అయినా తైలంపు తీయవచ్చేమో కానీ ఇలాంటి మూర్ఖుల్ని చేరి రంజింపజేయలేము అన్నట్టు అదొకటి. తర్వాత ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్స్క్లూజివ్గా నేతికి సంబంధించిన ల్యాబొరేటరీ ఉంది. కొన్ని లక్షలు పెట్టి దాదాపు 100కి పైన కోట్లు పెట్టి ఒక ల్యాబొరేటరీ పెట్టామని చెప్పారు. ఆ ల్యాబొరేటరీలో పెద్ద పరిశోధనలు ఏం చేయక్కర్లేదండి. ఆవు నెయ్యికి ఒక సాంద్రత అనేది ఉంటుంది, ఒక స్టాండర్డ్ సాంద్రత, ఒక 95 నుంచి 104 డిగ్రీల సాంద్రత ఉంటుంది. అది బ్యూరోమీటర్లో పోసి చూసుకుంటేనే తెలిసిపోద్ది. ఆ సాంద్రత ఇతర ఏటికి రాదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది కృత్రిమమైనటువంటి పదార్థం యొక్క సాంద్రత ఆవు నెయ్యికి సాంద్రత ఎట్లా సరిపోతుంది, అది 19.5 దాకా వచ్చింది. ఎప్పుడైనా అదే అక్కడే తెలిసిపోయిందిగా ఇది ఆవు నెయ్యి కాదు అని చెప్పడానికి. అట్లాంటి ఒక సింపుల్ లిట్మస్ టెస్ట్ చేసేదానికి వీళ్ళు ఇంత ల్యాబొరేటరీ పెట్టి ఇంతమంది పరిశోధకులను పెట్టి ఎప్పటికప్పుడు 100% ప్యూరిటీ ఇచ్చుకుంటా వెళ్ళారంటేనే ఇది కావాలని. అంటే వాళ్ళు టెండర్ వేసే రోజే వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు, మీరు ఏదన్నా తెచ్చుకోండి, మాకు అక్కర్లా, మాకు కావాల్సింది కిలోకి 25 రూపాయలు కిక్ బ్యాక్, అది మా చిన్న అప్పన్న అకౌంట్లో వేయండి. చిన్న అకౌంట్లో వేశారు. దాదాపు 6 కోట్ల రకం ఇతంది ఒకటి, ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయో అందులో 5 లక్షలు తప్ప మిగిలిన అన్ని వేరే అకౌంట్లోకి డైవర్ట్ అయిపోయినాయి. అంటే ఎవరెవరికి పంపించుకోవాలో వాళ్ళు చెబుతారు, ఇతను పంపించేశాడు. ఇది కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ ఇతను సంపాదించిన అక్రమ ఆస్తులను కూడా సిట్ గుర్తించింది. వైజాగ్లో ప్లాట్లు కొనుక్కున్నాడని. ఎవరైనా ఒక మధ్యతరగతి వ్యక్తి, దిగువ మధ్యతరగతి వ్యక్తి ఎవరైనా డబ్బు వస్తే కొనేది ప్లాట్లే కదండి. ఇప్పుడు వీళ్ళలాగా స్విస్ బ్యాంకులకో లేకపోతే ఇంకా ఎక్కడికో పంపలేరు కదా కిక్ బ్యాక్. ఇప్పుడు అతను మనీ లాండరింగ్ లాగా వీసా ఇట్లాంటి మేధావులు వాళ్ళకి ఎక్కడ దొరుకుతారు, అంత కోట్లు ఇచ్చి పెట్టుకోలేరు కదా. కాబట్టి అక్కడ కూడా ప్రైమ ఫేసి కేసెస్ ఎక్కడికక్కడ దొరికేసినాయి. అన్నిటికీ మించి అసలు కీలకమైనటువంటి నేతికి సంబంధించిన నాణ్యత విషయంలో అసలు అందులో ఒక మిల్లీగ్రామ్ కూడా లేకుండా 5 సంవత్సరాల పాటు జరిపారంటేనే ఏదో యాదృచ్ఛికంగా కాదు, కావాలని వీళ్ళు డబ్బుగా సంపాదించుకోదలుచుకుంటే అనేక మార్గాలు, ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. కానీ పవిత్రతను కూడా దెబ్బతీస్తే ఏం చేయగలుగుతారు వీళ్ళు? ఒక ఛాలెంజ్. అంటే ఇన్ని శతాబ్దాలు ఉన్న చరిత్ర ఉన్నటువంటి టెంపుల్కి ఇటువంటిది ఎవడో చేయలా, మనం చేద్దాం. చేస్తే ఏం శిక్ష వేస్తారు? ఇప్పుడు భారతదేశంలో ఎటువంటి నేరం చేసినా శిక్షలు ఏం పడతాయి? అందుకే కదా వాడు పాకిస్తాన్ నుంచి వచ్చి కసబ్ కూడా నాకు బిర్యానీలు పెట్టమని డిమాండ్ చేశాడు. అంటే మన వాళ్ళ మనస్తత్వం ఏంటంటే జాలి ఉంటుంది. ఇది మంచి ప్రభుత్వం అంటే ఏదో జరిగింది అడుగుతున్నాడు కదా అని పెడతారు మన వాళ్ళు. అదే ఇతర మతాల్లోనూ ఇతర దేశాల్లో అటువంటి చట్టాలు ఉండవు, చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు పేరు నాని చెప్పినట్టు వంకాయల్ని చీరినట్టు చీల్చి కారాలు పెడతారు బతికుండగానే. కానీ మన దేశంలో లేవు అటువంటి నేరాలు, అటువంటి శిక్షలు. ఇప్పుడు పేరు నాని చెప్పాడు కాబట్టి ఇట్లాంటి శిక్షలు వేయాలని వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఈ ఆవు నెయ్యి లాంటి దాన్ని సప్లై చేసి అపచారం చేసినందుకు అటువంటి శిక్ష వేస్తే తప్ప ప్రజలు కూడా ఇక తృప్తి పడే పరిస్థితి లేదండి. పరిధులు దాటిపోయినాయి. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంది. ఇవాళ రాక ఏమనుకున్నారంటే ఏదన్నా అప్పుడప్పుడు కొంత కల్తీ జరిగిందేమో, వీళ్ళు ఎంత వాదిస్తుంటే నిజమే కావను అంత ల్యాబ్ ఉండగా ఇన్ని చెక్కులు దాటి ఎలా వెళ్తుంది కల్తీ నెయ్యి అనుకున్నారు. ఏదైనా ఒక కంపార్ట్మెంట్లో చేసి ఉండొచ్చు, మిగిలిన 3 కంపార్ట్మెంట్లో ప్యూర్ నెయ్యి వెళ్ళింది అని అనుకున్నారు. కానీ అసలు ఈ వ్యవస్థ మొత్తం కరప్ట్ అయిపోయింది, ఉద్దేశపూర్వకంగా చేశారు అన్న తర్వాత ప్రజలు ఎలా సమీక్షిస్తారండి?
ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 5 సంవత్సరాల పాటు ఇదే వ్యవస్థను మేము కొనసాగించాము. 2 చైర్మన్లు మారారు. మారిన 2 చైర్మన్లు కూడా జరగటానికి వీలు లేదు, మేము అటువంటివి తినలేదని సుబ్బారెడ్డి గారు చెబుతున్నాడు. సుబ్బారెడ్డి గారే అసలు దీన్ని నిగ్గు తేల్చేందుకు నిరాదీక్ష చేయాలి. నేనైతే తినలేదు చైర్మన్గా, అసలు ఇది చేసింది ఎవడు, కాబట్టి ఆయన కూడా బహిరంగంగా ఒక ప్రకటన చేయాలి. ఎవడైతే ఈ నేరంలో అపచారంలో భాగస్వాములు అయ్యారో, మా పేరుని నాని చెప్పినట్టు తర్వాత శిక్షల తర్వాత కోర్టులో, ముందు తిరుమలలో వాళ్ళని ఇట్లా నిలువున చీల్చి ఎప్పటికప్పుడు కారం కొడతా ఉండండి, బతికుంటే తర్వాత కోర్టు శిక్షలు చేద్దాం, పేరుని నానితోనే కోయించాలని సుబ్బారెడ్డి గారితో కారం చల్లించాలి. అప్పుడు కొంతవరకైనా ప్రజలకు స్వాంతం చేకూరుతుంది. కనీసం నేరస్తుల్ని బహిరంగంగా శిక్షించారు. ఎక్కడైతే తప్పు చేశారో అదే తిరుమలలోనే కొంచెం సుదూర ప్రాంతానికి తీసుకెళ్ళి మరి అక్కడ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఒక పవిత్ర స్థలం. అటువంటి రక్తం అక్కడ చెందకూడదు, ఇటువంటి పాపాత్ములది. ఇంకా ఎక్కడైనా సుదూర ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఆ శిక్ష అమలు చేసి వీడియోలు కూడా విడుదల చేయాలి. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి చిన్న చిన్న హోటల్స్ కానీ అక్కడికి కానీ ఏదైతే రైడ్స్కి వెళ్ళి చూసి ఇది కాదు ఇలాంటి ఏమంటారు అనమాట, పామ్ ఆయిల్ అసలు ఎక్కడ వాడినవారు చూస్తున్నాము. అటువంటిది దేవుడి దగ్గర పామ్ ఆయిల్ చాలా బహిరంగంగా సిట్టే చెప్పేసింది. పామ్ ఆయిల్ వాడారు, నెయ్యికి కావాల్సినట్టు ఎసెన్షియల్స్ కొన్ని వాడేసి ఇప్పుడు నెయ్యి సువాసన తీసుకొచ్చారని చెప్పేసి. సో ఇంత బహిరంగంగా మనం ఇన్ని రోజులు తిన్న లడ్డు ఏదైతే ఉందో, దాదాపు 5 సంవత్సరాల పాటు 20 కోట్ల లడ్లు, అది అయోధ్యకి 1,00,000 లడ్లు పంపించామని చెప్పేసి ఒక హిందూగా నిజంగా ఇది వింటున్న తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత వింటున్న తర్వాత చాలా బాధ అనిపించింది. అది కాక చేసిన తప్పు కాకుండా ఇటు చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతుంటాడు పేరుని. ఇలాంటి వాటిని చూస్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. అలాగే మహిళను పట్టుకొని ఏదైతే చీల్చి కారం పెట్టాలి, ఏం సార్ అసలుకి వీళ్ళ వైఖరిని ఎలా చూడాలంటారు? వాళ్ళది ఏముంటుంది అంటే, మామూలుగా తప్పు చేశారు, దొరికిపోయారు, దొరికిన తర్వాత ఇప్పుడు బుకాయించాలి. ఇప్పుడు అంతే కదా, దొంగ అంటే వాడు ఊరుకుంటాడా? నువ్వే దొంగ, నువ్వు దొంగ అని వాడు ఎగబడతాడు తప్ప, అని ఎగబడతాడు తప్ప వాడు నేను సారీ సార్ నేను దొంగతనం చేశాను సార్ అని ఒప్పుకుంటాడా? ఇది కూడా అదే, ఎగబడుతున్నారు, మీదకి ఎగబడుతున్నారు, నోరేసుకొని. వాళ్ళ చేతుల్లో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ఎగబడుతున్నారు, తప్పుడు అసత్యాలను ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళేదో వాళ్ళకి అసలు ఏమి సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. సంబంధం లేదా? కల్తీ జరిగిందా లేదా నీకు హయాంలో? ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ నెయ్యిని కల్తీ ఉందా లేదా అని తేల్చే ల్యాబొరేటరీ అక్కడ లేదు. అక్కడ వాళ్ళు ఏంటంటే, వాడు ఆ నెయ్యిని మామూలుగా ప్రిలిమినరీ టెస్టులు మాత్రం చేసే సౌకర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే తప్పు చెప్పాడు. ఫస్ట్ టైం ఆ తప్పు చెప్పింది అదే, ఆ పాయింటే తప్పు చెప్పాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధునాతన ల్యాబొరేటరీ మేము పెడతాము, నెయ్యి దీన్ని క్వాలిటీని టెస్ట్ చేయడానికి అని చెబితే ఎన్డీడీబీ వాళ్ళకి అప్రోచ్ అయ్యారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే, లేదు మీరు గిబ్బులు మీరేమి వద్దు, మేమే డొనేషన్ చేస్తాము, మీకు ఏవేవైతే పరికరాలు కావాలో అవన్నీ మేమే ఇస్తాము, వెంకటేశ్వర స్వామి దగ్గర మేము ఫ్రీగా పెడతామని చెప్పి వాళ్ళే వచ్చి పెట్టారు. అంటే ఇప్పుడు అదే విషయాన్ని ఎవరు అడిగినా చేస్తారు. వాళ్ళు చేసింది వెంకటేశ్వర స్వామికి కదా. మరి జగన్మోహన్ రెడ్డి నేను ఈ రిపోర్ట్లన్నీ తెప్పించి చూసుకున్నాను అని స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ఒకటి అంటే అది తప్పు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పచ్చి అబద్ధం. రెండోది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టుని ఎవరు ఒక అజ్ఞాత భక్తుడు ఒక లెటర్ రాస్తే దాని ఆధారంగా రిపోర్ట్ తెప్పిస్తే అందులో కల్తీ ఉన్నట్టు తేలింది. దాన్ని సుబ్బారెడ్డి తీసి పక్కన పెట్టి వాళ్ళతోటి బేరం మాట్లాడుకున్నాడు. ఇది జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తోటి అక్కడ బ్రహ్మాండమైన ల్యాబొరేటరీ పెట్టారు. ఇప్పుడు ఇంకా కల్తీ జరగడానికి వీల్లేదు. మరి ఇన్ని చర్యలు తీసుకున్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాజీనామా చేయాలి? రాజీనామా చేయాల్సింది ఎవరు?
ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు రాజీనామా చేయడానికి ఏముంది, పులివెందుల ఎమ్మెల్యే శాసనసభ్యత్వం ఉంది, ఆయన రాజీనామా చేయాల్సిన అసెంబ్లీకి కూడా వెళ్తారు. అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు, అతను రాజీనామా చేసిన ఒకటి చేయబోయిన ఒకటే. వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, అతనిది ఏముంది, అతను ఊరికే ఎక్కడికి వెళ్తే అక్కడ మా డబ్బులు దండుకోవడం తప్ప వేరే కార్యక్రమాలు ఏం లేవు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ వచ్చి నీతులు మాట్లాడటం వల్ల మనం కూడా ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తున్నది. లేకపోతే మనకేమి దరిద్రం, ఈ దరిద్రాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు వీళ్ళ గురించి, పేర్ని నాని గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం మనకేముంటుంది? తప్పులు చేస్తున్నారు, బయటకు వచ్చి బుక్కాయిస్తున్నారు, వాళ్ళకి మొత్తం మీడియా ఉన్నది, సోషల్ మీడియా ఉంది. లేటెస్ట్గా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాతో కలిసి పనిచేసుకుంటున్నారు. అంటే రకరకాలన్నమాట విష ప్రచారం, దారుణమైన విష ప్రచారం చేసుకుంటూ బతకాలని చూస్తున్నారు. దేవుడు ఉన్నాడు, మీరు ఎంత విష ప్రచారం చేసి తప్పుల్ని ఒప్పులుగా ఒప్పించటానికి మీరు ప్రయత్నం చేసినా దేవుడు నిజంగా ఉన్నాడు, చూస్తున్నాడు. కాబట్టే సిట్టు 300 పేజీల ఛార్జ్షీట్ వేసింది, ఇంతమందిని పట్టుకున్నది. అందుకని దీని వెనక, తెర వెనుక ఎవరున్నా, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్కి తెర వెనుక ఎవరున్నా ఎట్లయితే ఎప్పటికైనా సరే పట్టుబడతారో అట్లాగే ఇది కూడా ఇంకా దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. గతంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, లేదు ఆవులు తిన్న మేతలో ఏదో కల్తీ ఉంది కాబట్టి ఆ పాలు అలా వచ్చే పాల నుంచి నెయ్యి ఇలా వచ్చిందని చెప్పాడు. ఆయనే ఒప్పుకున్నాడు కదా సార్ జరిగిందని చెప్పేసి. ఆయనే చాలాసార్లు ఒప్పుకున్నాడు. ఒకటేంటంటే ఫస్ట్ మాల్ న్యూట్రిషన్ అన్నాడు, అంటే ఆవులకి సరిగా గడ్డి పెట్టకపోతే, సరిగా తినుబండారాలు పెట్టకపోతే పామాయిల్ వస్తుందని చెప్పాడు. ఇంకొకటి మేతగా ఆ పామాయిల్ చెట్లు నరికి వేస్తే పామాయిల్ వస్తుంది అన్నాడు. ఇంకా అతన్ని మళ్ళీ మొదటి నుంచి 9th క్లాస్ నుంచి చదివించాలి, మరి 9th 10th 2 చదవాలి. ఎందుకంటే ఇప్పుడు పౌష్టికాహారం లోపం వల్ల ఈ జంతువుల కొవ్వు వస్తుంది ఆవు పాలల్లో అని చెప్పిన మహానుభావుడికి మామూలుగా వీలైతే ఏదన్నా, నాకెవరు తెలియదు కానీ దుర్గా కుమార్ గారికి ఎవరన్నా నోబెల్ బహుమతికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా తెలిస్తే పోషకాహార లోపం ఉన్న ఆవు పాలల్లో జంతువుల కొవ్వు బయటకు వస్తుందని ఒక కనిపెట్టిన ఇతనికి ఏదన్నా నోబెల్ బహుమతి రికమెండ్ చేస్తారేమో, మరి ఆయన చూసుకోవాలి. నాకెవరు తెలిసిన వాళ్ళు లేరు. సన్మానం చేయాలి, రకరకాలు చేయాలి. వీళ్ళు తప్పించుకొని దొంగ ఎవడు కూడా తన దొంగతనాన్ని ఒప్పుకోనట్టే. ఇన్ని తప్పులు చేసిన వీళ్ళు తమ తప్పులు ఒప్పుకోకుండా పైగా ఎగబడి ఇంకా అబద్ధాలని ప్రచారం చేస్తూ దారుణంగా సమాజాన్ని మొత్తాన్ని మోసం చేస్తూ ఉన్నారు. సమాజాన్ని మోసం చేస్తున్న వీళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.